అదే సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కానీ తెలంగాణ రాజకీయాల మీద కానీ దీని ప్రభావం ఏమైనా పడే అవకాశం ఉంటుందా సార్? తప్పకుండా అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మహారాష్ట్రలో గెలిచాక కింద నాతో పాటు ఏదో చర్చలో పాల్గొన్న మిత్రుడు చెప్తున్నాడు, ఈ శివసేన వెనక ఎన్సీపీలో ఉన్న ఎంపీలు బీజేపీలోకి చేరిపోతారు అని ఇందాక నేను అంటున్నాను కదా, ఆపరేషన్ ఆకర్ష చేస్తారని. అసలు సంజయ్ రౌతే వెళ్ళి బీజేపీతో అంతకుముందు మాట్లాడి వచ్చిన సందర్భం ఒకటి ఉంది. శరద్ పవార్ విశ్వసనీయత దెబ్బతింటం ఒక ముఖ్యమైన కారణం. మీరు చూడండి, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 27.16% వస్తే కాంగ్రెస్కు 17%, ఎన్సీపీకి 10% అలా వచ్చాయి. కానీ ఇప్పుడు ఎన్నికల్లో ఇప్పుడు మీరు ఇచ్చిన కాగితం దీని ప్రకారం కనుక చూస్తే ఇప్పటికి వచ్చిన దాంట్లో కాంగ్రెస్కు 9.42%, శరద్ పవార్కు 11%, శివసేనకు 10% వస్తున్నాయి. ఉద్భవం అంటే ఓట్ల శాతం కూడా తగ్గుతుంది. ఇలాంటి సమయంలో ఇంక చీలిక వర్గాల్లో ఉండటం ఎందుకు? ఈ రెండింటిలో ఏది అసలైన పార్టీ లాంటి వివాదం కూడా ఒకటి ఉంది కదా. కాబట్టి వెళ్ళి అక్కడే చేరుతాము అని ఎన్డీఏ మరింత బలోపేతమయ్యే అవకాశం, బీజేపీలోనే చేర్చుకునే అవకాశం కూడా ఉంది. షిండేనే చేర్చుకోవచ్చు ఆ విధంగా చూస్తే. అంటే దీని ఎంతటి తాత్పర్యం ఏమంటే, మోదీకి నేరుగా బీజేపీకి మెజారిటీ కనుక వచ్చేసిందంటే అప్పుడు తెలుగుదేశము, జనతాదళ్ జేడీయూ లాంటి పార్టీల మీద ఆధారపడే పరిస్థితి పోతుంది. నేను మీకు ముందు ఒక మాట చెప్పాను, ఎన్నికల ముందు మనం చేసిన చర్చల్లో, బీజేపీ గెలిస్తే పవన్ కళ్యాణ్కు ఊపు పెరుగుతుంది. అవును, బీజేపీ ఓడిపోతే చంద్రబాబు నాయుడు స్థానం మరింత బలోపేతం అవుతుంది అని. సో నేను ఇప్పటికి కూడా దానికే అదే భావిస్తాను. అంటే ఖచ్చితంగా అంటే చంద్రబాబు ఏదో చేసేస్తారు అని కూడా కాదు, ఒక లెక్క మనం ఒక అంచనా వేసినప్పుడు తప్పకుండా ఈ సనాతన ధర్మాలు లేకపోతే బీజేపీ తరహా ఆలోచనలు, పవన్ కళ్యాణ్ అటువైపు మొగ్గు పెరిగే ఒక అవకాశం పెరుగుతుంది. చంద్రబాబు మీద, నితీష్ కుమార్ మీద ఆధారపడి ఉన్నారన్న పరిస్థితి పోతుంది. తొందరగానే దాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. కొన్ని పార్టీలు కలవచ్చు. ఇంకోటి, కాంగ్రెస్ మీద విశ్వాసం సన్నగిలే ఇది కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు జేఎంఎం జార్ఖండ్లో గెలిచిన జేఎంఎం నాయకత్వం తప్ప కాంగ్రెస్ నాయకత్వం కాదు. రేపు ఢిల్లీ ఎన్నికలు వస్తాయి, నెక్స్ట్ వచ్చేవి. అక్కడ కూడా బీజేపీ, కాంగ్రెస్ 3 శక్తులు. కాంగ్రెస్తో కలవడానికి ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దగా సిద్ధపడదు, ఎందుకంటే వాళ్ళేం హర్యానాలో స్థానాలు ఇవ్వలేదు. కాబట్టి నెమ్మదిగా కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలప్పుడు వచ్చిన ఊపును నిలబెట్టుకోగలదా లేదా అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ప్రాంతీయ పార్టీలు కొంత బలం పుంజుకోవడానికి అవకాశం వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి చోట మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకొని నరేంద్ర మోదీ, ఎన్డీఏ ఇదంతా అంటున్నారు కాబట్టి ఆ విధమైన మార్పు వచ్చే అవకాశం ఉండదు. చంద్రబాబు నాయుడు మరింత ఆధారపడే అంటే మోదీ పెరుగుతారు, చంద్రబాబు నాయుడు మామూలుగా ఇలాగే ఉంటారు. పవన్ కళ్యాణ్ కొంత ఆయన ప్రచారం ఆకర్షణ ఉందని మీరు చూశారు కదా, సభల్లో కూడా ఆయనకు రెస్పాన్స్ ఎక్కువ ఉంది. తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో బండి సంజయ్ లాంటి వాళ్ళ ఊపు పెరుగుతుంది. ఇందా నాతో పాటు చర్చలకు వచ్చిన బీజేపీ నాయకులు కూడా అంటున్నారు, ఇంకొద్ది రోజుల్లో తీరా ఎన్నికల కంటే ముందు లేదా ఒక ఏడాది ముందు మళ్ళీ బండి సంజయ్కి పగ్గాలు అప్పగిస్తారు, తెలంగాణ మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతారు. ఆ 2 రాజకీయాలు కూడా ఇక్కడ ప్రయోగిస్తారు. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ కర్ణాటక 2 చోట్ల కూడా, పైగా 2 పక్కనే ఉన్న రాష్ట్రాలు, నైబరింగ్ స్టేట్స్ కింద లెక్క. కాబట్టి బీజేపీకి ఊపు పెంచడానికి ఈ 2 రాష్ట్రాల్లో తీవ్రమైన ప్రయత్నం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కొంత పెరగడానికి, అంటే ఇక్కడ అధికారం కోసం సవాల్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో కొంత ఇప్పటివరకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. మీరు గమనిస్తే ఏపీ బీజేపీ నాయకులు ఇంతవరకు ఎక్కువ వాళ్ళు ఎప్పుడూ స్పందించడం లేదు. సోమవీరాజు లాంటి వాళ్ళైతే ఎన్నికలైన తర్వాత ఇంతవరకు మరి లేరో దేశంలో నాకు తెలియదు. కానీ అంతకుముందు ఉన్న సాంప్రదాయ నాయకులు ఎవరు మాట్లాడడమే నేను పెద్దగా వినలేదు. సో ఇప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు కొంచెం మారుతుంది సినేరియో, ఏపీ పొలిటికల్ సినేరియో కూడా మారడానికి కొంత అవకాశం ఉంటుంది. సో తెలుగు రాష్ట్రాల మీద ఖచ్చితంగా ఎన్డీఏ ఫోకస్ ఉంటుంది అనుకోవచ్చా సార్ ఈ ఊపుతోటి? తెలుగు రాష్ట్రాల మీద, అందులో ముఖ్యంగా తెలంగాణ మీద ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి నేనంటుంది ఎలక్ట్రల్ ఫోకస్. ఏపీలో మొన్ననే ఎన్నికలు జరిగాయి, అందులో అత్యధిక ఆధిక్యత వచ్చింది కాబట్టి అక్కడ పైగా వాళ్ళు ఉన్నారు అది ప్రభుత్వంలో. తెలంగాణ మీద, కర్ణాటక మీద తీవ్రంగా పెడతారు. తమిళనాడులో కూడా ఒక అటెంప్ట్ చేస్తారు. తమిళనాడు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫోకస్ అక్కడ పెరుగుతుంది, ఎందుకంటే ఆయన మద్రాసు, నెల్లూరు లేదా తమిళం కూడా కొంత తెలిసేమో.
కాబట్టి అక్కడ ఆయన ప్రచారానికి తీసిపోయే ఛాన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సౌత్ ఫోకస్ పెంచుతుంది బీజేపీ ఖచ్చితంగా. ఓకే. అండ్ మహారాష్ట్ర అయినవే అటాచ్డ్ కింద లెక్క తెలుగు వాళ్ళకు, ఉమ్మడిగా ఉన్నప్పుడైనా ఇప్పుడైనా. మనకు నదీ జలాల రీత్యా చూసిన అనేక విధాలుగా. ఇంకోటి చంద్రబాబు తరహా విజన్, క్యాపిటల్, కార్పొరేట్లు ఈ తరహా థింకింగ్లో ముంబై ఒక ముఖ్యమైన స్థానం ఆక్రమిస్తుంది కదా. ఆ కైండ్ ఆఫ్ ఇప్పుడు అదాని మంచి చెడ్లు ఎలా ఉన్నా సరే ఎవరు ఎక్కడికి పోతుంది అవన్నీ ముంబైకే చేస్తాయి. అవును. కాబట్టి ఖచ్చితంగా అందుకనే బీజేపీ కూడా అంత ప్రాధాన్యత ఇచ్చింది. అండ్ కార్పొరేట్ ఇండియా మరొకసారి దే మే లుక్ టు మోడీ, ఇంకా తిరుగులేదన్న పద్ధతిలో. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది. కానీ మనం కోరుకోవాల్సింది ఒకటే, మేము ఆధారపడలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాల్సినవి కేటాయించాల్సినవి పక్కకు తీసిపోతామని కాకుండా తప్పకుండా న్యాయం చేయడం మీదే దృష్టి పెట్టాలి. ఓకే. సరే, జార్ఖండ్ విషయానికి వస్తే అక్కడ ఇండియా కూటమి